హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇరుముడి ఇంకా రవితేజ గారు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తర్వాత వస్తున్న మూవీ ఇదైతే. అండ్ ఈ మూవీ మీద అయితే ఫస్ట్ నుంచి అయితే మాత్రం పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ మూవీ పోస్టర్ కానీ నుంచి అయితే మంచి పాజిటివ్ వైబ్స్, ఆ తర్వాత వచ్చిన సాంగ్స్ కానీ టీజర్ కానీ, ఆ తర్వాత మళ్ళీ పూల సాంగ్ మూవీ సాంగ్తో ప్రతి ఒక్కటైతే ఈ మూవీ మీద అయితే మంచి అయితే పాజిటివ్ వైబ్స్ని అయితే క్రియేట్ చేశాయి. అండ్ మా హైప్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ హైప్ అయితే క్రియేట్ అయింది. అంతేకాకుండా ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ కూడా అయితే ఈ మూవీకి అయితే సపోర్ట్ అయితే చేసిండ్రు. అండ్ ఇంత హైప్తో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు అసలు ఎలా ఉంది, ఇంకా రవితేజ గారి కంబ్యాక్ ఫిల్మా కాదా, అసలు ఏ రేంజ్లో అనిపించింది, బాగుందా లేదా, మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఫస్ట్గా అయితే మూవీ అయితే నాకైతే మాత్రం పిచ్చగా నచ్చేసింది. మూవీ అయితే సూపర్గా అనిపించింది నాకైతే. మనకి మూవీలో ఎక్కడైతే బోర్ కొట్టదు, అలాగే పెద్దగా ల్యాగ్ ఫీలింగ్ కూడా అయితే ఎక్కడ తెప్పిదు. ఏదో కొన్ని సీన్స్లో అయితే కొద్దిగా ఏంది అంటే కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది, కానీ అంతకు మించి అయితే మూవీలో ఎక్కడ మనకు బోర్ అనిపించే సీన్స్ అయితే ఇవేమి ఉండవు. ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మూవీ స్టోరీ ఇవే కూడా అయితే మూవీలో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న త్రినాథరావు అనే అతను తన కూతురు కోసం ప్రతి సంవత్సరం అయితే మాల్ అయితే వేస్తూ ఉంటాడు. అలా ఉన్నప్పుడైతే తను అయితే ఆ మాల్లో ఉన్నప్పుడైతే మాత్రం తాగకుండా మిగిలినప్పుడల్లా తాగుతూ అయితే ఉంటాడు. అయితే ఆ మాల వేసినప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, నెక్స్ట్ తర్వాత మూవీలో ఏం జరిగింది, ఇవన్నీ అయితే మీరైతే మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. మూవీ స్టోరీ ఇవన్నీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. అంతేకాకుండా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా అనిపిస్తుంది. మనకైతే ఎక్కడ బోర్ అనిపించదు. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా అయితే అలాగైతే గడిచిపోతా అయితే ఉంటుంది. మనకి ఎక్కడ బోర్ అనిపించకుండా మంచి ఫీల్ గుడ్ ఫీలింగ్స్తో, అలాగే మంచి సాంగ్స్తో చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఫస్ట్గా వచ్చే సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అంటే ఈ మూవీలో ఫస్ట్గా ఒక సాంగ్ రిలీజ్ చేశాను కదా, అదే సాంగ్ ఫస్ట్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది సాంగ్ అయితే. అండ్ ఆ సాంగ్ వచ్చినప్పుడు అయితే మంచి పాజిటివ్ అయితే మూవీ అయితే రన్ అయితే అవుతూ ఉంటుంది. ఆ తర్వాత కూడా అయితే మూవీ అలాగైతే వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇంటర్వెల్కి అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ ఏ రేంజ్లో అనిపించిందో దానికి మించి అయితే సెకండ్ హాఫ్ అయితే ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో ట్విస్టులు కానీ, ఆ ఫైట్ సీన్స్ ఇవన్నీ అయితే మూవీలో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. ఇంకా ఎమోషనల్గా కూడా అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయితే అయింది. మూవీలో సెకండ్ హాఫ్లో మల్లెపూల పల్లకి సాంగ్ వచ్చినప్పుడు అయితే నెక్స్ట్ లెవెల్ వైవ్ అయితే అసలు ఆ సాంగ్ అయిపోయిన తర్వాత సెకండ్ వర్షన్ అయితే ఒకటైతే ఉంటుంది, అది కూడా సూపర్గా అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ అయితే వస్తుంది. అంటే ఈ సాంగ్ అయిపోయిన తర్వాతే అది అయితే సూపర్గా అయితే ఉంటుంది. మనం అంత ఈజీగా గెస్ కూడా అయితే చేయలేము ఆ ట్విస్ట్ని అయితే. ఇంకా ఆ తర్వాత మూవీలో కొన్ని ట్విస్టులు కానివ్వండి, లేకపోతే ఆ జరిగే స్క్రీన్ ప్లే, ఆ ఎమోషనల్ సీన్స్ ఇవైతే చాలా బాగా అయితే వర్కౌట్ అవుతాయి. అండ్ ఆ ట్విస్ట్ వచ్చేటప్పుడు అయితే ఒక ఎమోషనల్ సీన్ అయితే ఉంటుంది, అదైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే వర్కౌట్ అయితే అవుద్ది. నెక్స్ట్ లెవెల్ బాగా అయితే ఉంటుంది అదైతే. అక్కడ వచ్చే ఎమోషనల్ సీన్స్ ఇవి కూడా చాలా బాగా అయితే వర్కౌట్ అయితే అవుతాయి. ఇంకా మూవీలో ఆ క్లైమాక్స్ ఎమోషన్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇంకా దానికి ముందు వచ్చే ఫైట్ సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మూవీలో ఆ ఫైట్ సీన్ ఉన్నంత వరకు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అండ్ మూవీలో ఉన్న ఫైట్ సీన్స్ అన్నింటిలో ఆ క్లైమాక్స్ ఫైట్ అయితే సూపర్గా అనిపిస్తుంది. మూవీలో ఎంత ఎమోషనల్గా ఉందో, అలాగే స్టోరీ రైటింగ్, అలాగే ట్విస్టులు వీటితో పాటు యాక్షన్ కూడా అయితే అదరగొట్టేసిండ్రు. పర్ఫార్మెన్స్ వైజ్గా ప్రతి ఒక్కరు అయితే ఇరగదీసేసిండ్రు. మెయిన్గా రవితేజ గారు పర్ఫార్మెన్స్తో అయితే మాత్రం ఇరగదీసాడనేది చెప్పచ్చు. ఎక్కడ కూడా మనకి రవితేజ గారు అండ్ ఆ క్యారెక్టర్లో అయితే అలాగైతే ఉండిపోతాడు. మనకి ఎక్కడ చూసినా కానీ అదే క్యారెక్టర్తో సేమ్ అలా ఫీల్ అయితే తెప్పిస్తుంది. మనకి ఎక్కడైతే ఆయన క్యారెక్టర్లో ఒక్కలైతే ఏం కాని రావు. అంతేకాకుండా మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా అయితే చేసిండ్రు. రవితేజ గారు కూతురుగా యాక్ట్ చేసిన ఆ చిన్నపిల్ల కూడా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీసేసింది, చాలా బాగా అయితే చేసింది మూవీలో. ఇంకా హీరోయిన్ అలాగే మిగిలిన ఆర్టిస్టులు అందరూ కూడా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ప్రతి ఒక్కరు చాలా బాగా అయితే చేసిండ్రు. వాళ్ళందరికన్నా చాలా బెటర్గా అయితే రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మనకి ఎక్కడ కానీ అతను పర్ఫార్మెన్స్లో అయితే బోర్ అనిపించదు, చాలా అంటే చాలా బాగా అయితే చేసిండ్రు. ఆయన క్యారెక్టర్లో అయితే మాత్రం దీవిచ్చని అయితే చెప్పచ్చు. అండ్ రీసెంట్ టైంలో రవితేజ గారి నుంచి వచ్చిన ఫిలిమ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం ఇదే అనేది చెప్పచ్చు. అండ్ రీసెంట్ ఫిలిమ్స్లోనే కాదు, ఆయన ఫిల్మోగ్రఫీలోనే ఇది ఒక బెస్ట్ ఫిలిం అని అయితే చెప్పచ్చు. ఆ రేంజ్లో అయితే ఉంది మూవీ అయితే. మూవీలో యాక్షన్ ఉంది, స్టోరీ ఉంది, అలాగే ట్విస్ట్లు ఉన్నాయి, ఇంకా ఎమోషన్ సీన్స్ ప్రతి ఒక్కటైతే మూవీలో అయితే ఉంది. ఇంకా మూవీని అయితే ఫ్యామిలీతో కలిసి అయితే చూసేయచ్చు. ఎక్కడ మనకైతే ఇబ్బంది పెట్టే సీన్స్ అయితే అలాంటివి అయితే ఏమైతే లేవు. ఓవరాల్గా ఇరుముడి మూవీ అయితే సూపర్గా ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. ఈ మూవీని కానీ మీరు ముందే కానీ చూస్తుంటే ఈ మూవీ అయితే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.